పోతుండు బ్రదర్ పోతుండు. పోయేసన్నా పోయచ్చా. సూపర్ 6 హామీలు వెంటనే చేతగాని సీఎం చేతగాని సీఎం హామీలు వెంటనే సూపర్ 6 వెంటనే సూపర్ 6 వెంటనే సూపర్ 6 వెంటనే వెన్నుపోటు సీఎం వెన్నుపోటు సీఎం వెన్నుపోటు సీఎం వెన్నుపోటు సీఎం చేతగాని హామీలు ఇచ్చిన సీఎం చేతగాని హామీలు ఇచ్చిన సీఎం చేతగాని హామీలు ఇచ్చిన సీఎం చేతగాని హామీలు ఇచ్చిన సీఎం సూపర్ 6 సీఎం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచిన సీఎం. ప్రజల్లో వాళ్ళకి ఎవరైతే నచ్చారో వాళ్ళందరినీ పోలీసు వ్యవస్థ ద్వారా అందరినీ నాశనం చేస్తూ అనవసరంగా కేసులు వేస్తూ నిరుద్యోగ వృత్తి కానీ అమ్మకు తల్లికి వందనం కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా మనం చేసిన పాపాలు పోలీస్తారు. ఈ కూటమి ప్రభుత్వం నుంచి దాదాపుగా సంవత్సరం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవే కానీ నెరవేర్చిన పాపాలు పోలీసు వాళ్ళు సూపర్ 6లో ఏవేవో చెప్పినారో అవన్నీ ప్రజలకు మధ్య పెట్టుకుంటారు నష్టపరుస్తూ అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంగా వస్తోంది. ప్రజలకు ఏ మేలు చేసిన పాపాన పోలేదు. అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కింది ఏ రకంగా అని ఆలోచన చేస్తే వెన్నుపోటు ద్వారానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినాడు. ఒక్కసారి మనం అదైతే గుర్తుంచుకోవాలి. గత ఎన్టీ రామారావు గారు, దివంగత నేత ఎన్టీ రామారావు గారిని మనకందరికీ తెలిసే వైస్రాయ్ హోటల్లో ఏ రకంగా అవమాన పాలు చేశారు. వాళ్లకు అతి ఎక్కువ సంతానం ఉన్న ఆయన ఒక్క సంతానానికి కూడా తన రాజకీయ వారసత్వాన్ని రానివ్వకుండా కుట్రలు కుయుక్తులతో అందలం ఎక్కి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి ఆయన వెన్నుపోటు రాజకీయము మొదలవుతూ పోయింది. వాస్తవమా కాదా? ఎన్ని రకాలుగా ఆయన చేసుకుంటూ పోయినాడు. రాజకీయంలో ఏ ఎలక్షన్ వచ్చినా సరే నీతిగా నిజాయితీగా గెలిచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. తనకు అనుకూలంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడం, ఎప్పుడు కుట్రలు కుయుక్తులతో ముఖ్యమంత్రి ఆందోళనని ఎక్కిన వ్యక్తి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు మేలు చేయాలని ఎప్పుడు ఆలోచన చేసిన పాపన పోని వ్యక్తి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు స్వలాభం, వాళ్లకు లాభం చేకూర్చుకుంటూ, వాళ్ళ వర్గానికి లాభం చేర్చుకుంటూ ప్రజలను అధోగతి పాలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే మా జగనన్న చెప్పిన మాట ప్రకారం
అన్నీ తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల మన్ననలు కొన్న వ్యక్తి మా జగనన్న. మీరు ఆలోచన చేయొచ్చు, అన్ని రకాలుగా ఆలోచన చేస్తే మళ్ళీ ఈసారి ప్రజలు ఎందుకు ఆశీర్వదించలేదు అని. మాకంటే ఎక్కువ స్కీమ్స్ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎమరపాటు పడినారు. ఎందుకంటే జగనన్న దాంట్లో 5 సంవత్సరాలు పూర్తిగా లబ్ధి పొందినారు. ఈ రకంగానే అంతకంటే ఎక్కువ స్కీమ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రకంగానే మాకు ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఆశతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. వెన్నుపోటుకు బలవ్వడం కూడా జరిగింది. ఈ రకంగా చంద్రబాబు నాయుడు ప్రతి వ్యక్తికి మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూనే పోయినాడు. ఎందుకు చంద్రబాబు నాయుడును వెన్నుపోటు నాయకుడని అనకూడదని మీ ద్వారా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఎన్ని హామీలు సూపర్ 6లో ఇచ్చి ఏవి చేయకుండా పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం ఏడాదికి 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అవి ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఆయన నైజం. అలాగే ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు ప్రతి మహిళకు 1,500 రూపాయలు, ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇచ్చారా? అది మీరు ప్రజలకు మోసం చేయడం కాదా? ఉచిత ఆర్టీసీ బస్సు మహిళలకు అని చెప్పారు. ఏం అమలు చేశారు? 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు లోన్లు, పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఏం చేశారు? ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అరకొరగా ఇచ్చి దాన్ని కరెక్ట్గా అమలు చేయని వ్యక్తి ఆయన. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఏమిచ్చారు? 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తూ ఉన్నారా? ఇవన్నీ మోసాలు కదా. అన్నదాత సుఖీభవ అని చెప్పేసి 20,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. ఏమిచ్చారు? ఏడాదికి ఇవ్వవలసిన 10,718 కోట్ల రూపాయలు. ఈరోజు 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్లో హామీ ఇచ్చిందో వాటినన్నింటినీ అమలు పరచకుండా ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడచడం జరిగింది. ఇది వెన్నుపోటే. ఇది వెన్నుపోటు దినోత్సవంగా మేమంతా ఈరోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలు గొంతుగా మారి ఈరోజు మేము ఈ వెన్నుపోటు దినోత్సవం జరుపుతాను. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరంగా వస్తుంది. సంవత్సరం ఈ రోజుకు. అయితే ఏవైతే సూపర్ 6 చెప్పిందో, సూపర్ 6 అంటే ఈరోజు మహిళలు అన్హ్యాపీగా ఉండడం, రైతులు అన్హ్యాపీగా ఉండడం, విద్యార్థులు అన్హ్యాపీగా ఉండడం, వ్యాపారస్తులు అన్హ్యాపీగా ఉండడం, నిరుద్యోగులు అన్హ్యాపీగా ఉండడం, ఉద్యోగస్తులు అన్హ్యాపీగా ఉండడం. ఈ అన్హ్యాపీగా ఉండడమే సూపర్ 6 అని భావించి అమలు పరుస్తున్నారని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో తక్షణం అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం. అయితే మీరు ఆ రోజు అధికారంలో రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో, తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం లేదు, తండ్రికి ఇంధనము లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు నిరుద్యోగులు చాలా కష్టాలు పడే పరిస్థితి ఉంది. అలాగే ఆడబిడ్డ నిధి అన్నారు. అడ్రస్ లేకుండా పోయింది. అలాగే చూసుకుంటే రైతుకు అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవ కాదు, కష్టాల భవగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉచిత బస్సు అన్నారు, ఊసే లేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నించి ఈ రోజు అధికారాన్ని చేపట్టడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా పేద పరిస్థితులు మన రాష్ట్రంలో అందరి పరిస్థితులు అర్థం చేసుకొని మీరు హామీలన్నీ అమలు పరచాలని తెలియజేసుకుంటున్నాం. అదే ఈరోజు ఏవైతే మీరు చెప్పలేదో మద్యాన్ని మాత్రం అమలు పరుస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది. ఈ మద్యాన్ని నిజంగా చూసుకుంటే ఫార్మసీ మెడికల్ షాపులలో 24 అవర్స్ అని మెడిసిన్ ఎలా దొరుకుతుందో మద్యం షాపులలో కూడా ఈరోజు మద్యము 24 అవర్స్ గా దొరుకుతుంది. ఆ మెడిసిన్ ప్రాణాలు కాపాడితే ఈ మెడిసిన్ ప్రాణాలు తీస్తుంది. ఈ మద్యం అనేది ప్రాణాలు తీస్తుంది. కాబట్టి మేము ఒక్కటే
తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఏవైతే మీరు పేద ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన నుండి మా వైఎస్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగనన్న ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీరు సంక్రాంతి దీపావళిని ఈరోజు మీరు కూడా సాయంత్రం మీ కార్యకర్తలకు జరపాలని తెలియజేశారు. సంక్రాంతి అంటే నేను ఒకటే అడుగుతున్నా, సంక్రాంతి అంటే రైతులు ఆనందంగా చేసుకునే పండగ. ఈరోజు మీరు రైతులను ఎక్కడ ఆనందంగా ఉంచారని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా దీపావళి అంటున్నారు, దీపం పథకమే పూర్తి స్థాయిలో అమలుపరచలేదు. దీపం పండగ దీపావళి ఎలా జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా వచ్చే కాలానికి ఇంకా పూర్తి స్థాయిలో ఇవన్నీ అమలు పరిచే విధంగా మేమంతా ప్రజల పక్షాన ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.